హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా ఉండే బ్రౌన్ రైస్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. రెగ్యులర్గా దోశ కన్నా ఇది కొంచెం హెల్తీ ఆప్షన్ అండి. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది. బ్రౌన్ రైస్ మామూలుగా చాలామంది తినలేరు. అలా తినని వాళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు మినప్పప్పుకి 3 గ్లాసుల బ్రౌన్ రైస్ తీసుకోవాలండి. అందులోనే కొంచెం మెంతులు, ఒక 2 స్పూన్స్ పచ్చెనగపప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసి పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలండి. మరొక బౌల్లో కప్పు అటుకులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 6 అవర్స్ నానబెట్టుకున్న పప్పును స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకున్నాక లాస్ట్లో గ్రైండ్ చేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి అటుకులు, అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని బ్యాటర్ని కవర్ చేసి 8 to 10 అవర్స్ ఫర్మెంట్ అవ్వడానికి వదిలేసి పెట్టండి. మార్నింగ్కి బ్యాటర్ బాగా రైజ్ అయ్యి రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావలసిన పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చేసుకున్నాక అందులో కొంచెం మనకి సరిపడినంత ఉప్పు కలుపుకొని దోశలు ప్రిపేర్ చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక టిష్యూతో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకొని దోశ వేస్తే దోశ బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం బ్యాటర్ని తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేయండి. ఎడ్జెస్ దగ్గర కొంచెం ఆయిల్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా రోస్ట్ చేయండి. ఇంకో వైపు తిప్పకుండా తీసుకోవాలి. అలాగే మరొక దోశ కూడా వేసుకొని తీసుకోండి. అంతేనండి, హెల్తీగా బ్రౌన్ రైస్ దోశ రెడీ అయిపోతుంది. ఇది కోకోనట్ చట్నీ కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.